கர்த்தரோட நாமத்துக்கு மகிமை உண்டாவதாக. இந்த 3வது நாள் கர்த்தர் கொடுத்த வசனம் லூக்கா எழுதின சுவிசேஷம் 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకా 9:23 நாம் படிக்கலாம். ఆమెన్. తమిళ్. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో ఈరోజు మనము చూస్తున్న సమయము, మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను విపోక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలని అనేది దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు నేర్పిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే ఈ మాట తన యొక్క శిశువులతోనూ అక్కడున్న అందరితోనూ ఆయన అంటున్నట్టు దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ஆண்டவராக இயேசு கிறிஸ்து இந்த வார்த்தை நமக்கு சொல்கிறார். சீசர்களுக்கும் அங்கே இருக்கிற யாவருக்கும் ஆண்டவர் சொல்கிற ஒரு வார்த்தை, யாராவது என்னை பின்பற்றுனான்னு சொன்னால் என் சிலுவை எடுத்துக்கொண்டு நான் சொன்ன இது சிலுவை எடுத்துக்கொண்டு தினந்தோறும் என்னை நீங்கள் అనుసరిக்கணும்னு சொல்லிட்டு ஆண்டவரோட வார்த்தை இங்கே சொல்லுது. ఎవరైనాను సిలువని ఎత్తుకొని అనుదినము తమ సిలువని ఎత్తుకొని వెంబడించాలి అనేది దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు నేర్పిస్తున్నది. ప్రియదుండ్రా, చూడండి, దేవుని యొక్క వాక్యలు మనం చూసినప్పుడు ఎందుకు దేవుడు ఈ యొక్క మాటని శిశువులకి అక్కడున్న వారు అందరికీ చెప్పాడు అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు 3.5 సంవత్సరంలో ఆయన అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన సేవలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మామూలుగా మనం చూసినప్పుడు చెవిటి వాడికి వినేదానికి దేవుడు కృప చూపాడు, అంటే వినికిడినిచ్చాడు. దేవుడు చెవిటి వారికి ఏమిచ్చాడంటే వినికిడినిచ్చాడు. రెండవది మూగవానికి మాట ఇచ్చాడు. మూడవది కుంటివానికి నడకనిచ్చాడు. నాలుగవది గ్రుడ్డివానికి చూపునిచ్చాడు. అంతేకాదు 5 రొట్టెలను 2 చేపలను అనేక మందికి పంచిపెట్టి ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు. இல்லையா, எத்தனையோ அற்புதம் ஆண்டவர் செய்து கொண்டே வந்தார். இல்லையா, குருடனுக்கு கண் பார்வை கொடுத்தார் ஆண்டவர். செவிடனுக்கு நல்லா வெள்ளை கேட்கறதுக்கு ஒரு சத்தத்தை கேட்கறதுக்கு வந்து ஆண்டவர் அந்த செவினை வந்து அந்த இது பண்ணார், அற்புதம் பண்ணார். இல்லையா, இது முரடனாக இருக்கிறவனுக்கு வந்து குருடனாக இருக்கிறவனுக்கு ஆண்டவர் பார்வை கொடுத்தாருன்னு சொல்லிட்டு நாம் சொல்கிறதுக்கு அங்கே பைபிளில் வாசிக்கிறோம். இல்லையா, இந்த மாதிரி எத்தனையோ அற்புதம் பண்ணின்னு வந்ததுனால அநேக ஜனங்க என்னாங்கன்னா அவருக்கு வந்து பின்பற்ற ఆరంభించాము. இல்லையா, అనేకమైన జనము దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని చెప్పేసి ఆయనని వెంబడించేదానికి ప్రారంభించారు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, తన శిశువులకి చెప్పాడు, అక్కడున్న ప్రజలకు చెప్పారు, మీరు నన్ను వెంబడించాలంటే మీరు నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి అనేది దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నది. అర్థమైందా ప్రియమైన? దేవుని యొక్క వాక్యలు మనం చూసినప్పుడు ఈ రోజులలో కూడా మనం చూస్తే అనేకమైన జనము ఎక్కడికి పరిగెత్తుతూ ఉంటారంట, అద్భుతాలకి పరిగెత్తుతూ ఉంటారు. ఎక్కడైనా అద్భుతాలు చేస్తే అబ్బా ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయని చెప్పి పరిగెత్తి ఎంత దూరమైనా మనము పరిగెత్తుకొని పోతూ ఉంటాం. అలాగనే ఈరోజు మనం చూస్తే మన సంఘంలో కూడా ఏమీ లేదు, சுகமளிக்கிற ஒரு ஆராதனைன்னு சொல்லிட்டு நம்ம இங்கே ஒரு 3 நாள் வச்சேன்னு வச்சுக்கையா. இல்லையா, ஒருத்தராவது வீட்டில் இருப்பாங்களா? யாரும் இருக்க மாட்டாங்க. எல்லாம் ஓடி வந்துடுவாங்க. அப்பா எனக்கு சுகம் வந்தால் போதும், எனக்கு அற்புதம் நடந்தால் போதும். அதே மாதிரி தான் ஆண்டவராக இயேசு கிறிஸ்து கூட பின்பற்றினாங்க. அப்போ தான் ஆண்டவர் அந்த வார்த்தை சொன்னார். అప్పుడుதான் దేవుడు ఆ యొక్క మాటను చెప్పాడు, నేను చేసిన అద్భుతాలను బట్టి మీరు నన్ను వెంబడించేది కాదు, మీరు నన్ను వెంబడింప గోరిన ఎడల నా వెనకాల మీరు రావాలి అని అంటే, ఇదిగో మిమ్మల్ని మీరు ఏమి చేసుకుంటే వెంబడింప గోరిన తన్ను తాను ఉపేక్షించుకొని
ఉపేక్షించుకొని అని అంటే మిమ్మలను మీరు ఇటువంటి అలవాటులకి వదిలిపెట్టుకొని, అంటే మిమ్మల్ని మీరు ఉన్న ఆ యొక్క చెడు మార్గాన్ని వదిలిపెట్టి, ఉపేక్షించాలంటే మీకున్న అహంకారాన్ని వదిలిపెట్టి, ఉపేక్షించదంటే మీకున్న గర్వాన్ని విడిచిపెట్టి, ఉపేక్షించదంటే దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉన్నదో వాటన్నిటిని విడిచిపెట్టి, ఉపేక్షించదంటే దేవునికి ఇష్టం లేని క్రియలు ఏమి ఉన్నాయో వాటిని వదిలిపెట్టి, దేవుని వాక్యం చెప్తున్న మాట అది. అందుకే దేవుడు అన్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని అన్నాడు. இல்லையா, ஆண்டவருக்கு எது விருப்பம் இல்லையோ, இல்லையா, எந்த பாவத்தோட நீ இருக்கிறியோ அது எல்லாம் விட்டுட்டு என்னை நீ பின்படுத்துன்றார் ஆண்டவர். என் பின்னால் நீ வரணும்னு சொன்னால் உன் இருதயத்துக்குள்ளேயும் உன் குடும்பத்துக்குள்ளேயும் உன்னோட శరీరத்திலே இந்த పావం ఇరుక్కుకూడదని சொல்கிறார் ఆండవర్. నీవు నన్ను వెంబడించాలంటే, నా సిలువను నువ్వు ఎత్తుకోవాలి అంటే, నాతో పాటు నీవు జీవించాలనంటే నీవు వీటన్నిటిని విడిచిపెట్టి అన్నాడు దేవుడు. అర్థమైంది ఎప్పుడైతే అనుదినము ప్రతిరోజు ఆయన సిలువను ఎత్తుకొని ఆయనని వెంబడించేవారుగా మనము కనిపించాలి అంటూ ఉన్నాడు. ఆ సిలువ మనం ఎత్తుకోవాలంటే, ఆ సిలువను మనము మోయాలి అని అంటే మనకంటూ ఒక అర్హత కావాలి. ఆ సిలువను మనం ఎత్తుకోవాలి అని అంటే అర్థమైంది ఎప్పుడైతే పరిపూర్ణముగా దేవునికి ఒక సమర్పణ జీవితం కావాలి. అందుకే తన శిశువులకి చెప్పాడు, అక్కడ ఉన్నవారికి చెప్పారు, మీరు నన్ను వెంబడిస్తున్నారంటే కేవలము నా అద్భుతాల కోసమే మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు. నేను చేసే సూచక క్రియల కోసమే నన్ను మీరు వెంబడిస్తూ ఉన్నారు. ఇది మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని పోదు. ఇది నన్ను వెంబడించేదానికి మీకు సరిపోదు. కాబట్టి అద్భుతాల కంటే సూచక క్రియల కంటే నీవు నన్ను వెంబడించాలంటే నీ హృదయము ఒక పవిత్రముగా ఉండాలి, నీ జీవితము ఒక పవిత్రముగా ఉండాలి, నీ తలంపు ఒక పవిత్రముగా ఉండాలి, నీ చూపు ఒక పవిత్రముగా పరిశుద్ధముగా కనిపించాలి, నీ యొక్క ఆలోచనలన్నీ కూడా నాకు ఇష్టమైనగా ఉండాలి. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, இல்லையா, என்னை நீ பின்பற்றினான்னு சொன்னால் உன்னோட சிந்தனையும் உன்னோட யோசனையும் உன்னோட இருதயம் என்னக்குள்ள ஒரு பரிசுத்தமான ஒரு வாழ்க்கையாக எனக்கு தெரியணும். அப்போ தான் நீ என் பின்பற்ற போக முடியும், என்னோட పరలోకத்துக்கு నీ పోగ முடியும். దేవుడు చెప్తున్న మాట. ప్రతి దినము ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించుట కదండి. ఒకవేళ ఈరోజు మనము సిలువను ఎత్తుకొని వెంబడించుటంటే ఆయన సిలువను మనము చేసుకొని మోసుకొని పోయేది కాదు కదండి. నేను మనం చూసాను, సిలువను గురించి వార్త నశించే వారికి వెర్రితనముగా ఉంటుంది, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువలో ఉండేది ప్రేమ. సిలువలో నీ కోసం నా కోసం మన కోసము శ్రమపడి మన పాపానికి విమోచన కలిగించింది ఆ యొక్క సిలువ వార్త. కాబట్టే ఈ యొక్క సిలువ వార్తని, ఈ సిలువ వాక్యమును నీవు నేను మనము హృదయంలో చేర్చుకొని అనుదినము ఆ వాక్యము ద్వారా మనము జీవిస్తూ ఆయనను వెంబడించే వారిగా మనము కనిపించాలి అనేది దేవుడు తెలియచేస్తున్న మాట. ప్రతిదినము ఆయన ఒక సిలువ వార్త అంటే జీవపు వాక్యం, మనమలని జీవింపజేసే వాక్యం. ఈ వాక్యాన్ని మన యొక్క హృదయంలో చేర్చుకొని దేవాది దేవునికి ఇష్టం లేని వాటినన్నిటిని కూడా ఒక ఉదక స్థానముగా ప్రతిరోజు మనం ఎలాగైతే స్నానము చేస్తూ ఉన్నామో, ஒவ்வொரு நாளும் நம்ம ஐக்கு போகிறதுக்காக நம்ம எப்படி குளிக்கிறோமோ அதே மாதிரி தான் கர்த்தரோட வார்த்தையினால ஒவ்வொரு நாளும் நம்ம சிந்தனை, பொல்லாப்ப சிந்தனையும் பாவப்பட்ட வாழ்க்கையும் எல்லாமே நம்ம பரிசுத்தப்படுத்திக்கின்னு அவரை பின்பற்றினான்றது தான் ஆண்டவர் சொல்கிற வார்த்தை இது. ஒவ்வொரு நாளும் ஒரு பரிசுத்தமான ஒரு வாழ்க்கை இல்லையா, நம்மளை நாம் திருந்திக்கிற ஒரு வாழ்க்கை, நம்ம மனம் மாறுற ஒரு வாழ்க்கை. இந்த வாழ்க்கை தான் ஆண்டவர் தேடுறாரு, இந்த வாழ்க்கை தான் ஆண்டவர் கேட்குறாரு. இந்த மாதிரி நீ மனம் மாறி என்னை நீ பின்பற்றுன்றார் ஆண்டவர். அற்புதத்துக்கோ அடியாரத்துக்கோ எதுக்கோ கிடையாது. என்னை நீ பின்பற்றினா நீ எல்லாத்தையும் விட்டுட்டு என்னோட సిలువ ఎత్తుకొని என்னை பின்பற்றுன்றார் ఆండవర్. అద్భుతాలతో ఆశ్చర్యకార్యాలతో కాదు, నా జీవపు వాక్యమే నిన్ను జీవింపజేసేది, నా వాక్యమే నిన్ను పరలోకానికి తీసుకొని పోయేది, నా వాక్యమే నీ పాపానికి క్షమించేది, నా వాక్యమే నీకు ఉదక స్థానం ఇచ్చి నిన్ను శుభ్రమ చేసేది, నా వాక్యమే నిన్ను జీవితంలో ఒక మార్పు కలిగించేది.
దేవుని వాక్యముతో మనము జీవిస్తూ అనుదినము ఆయనని వెంబడించాలనేది దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ఈరోజు అద్భుతాల కోసం ఒకవేళ నువ్వు పరిగెత్తినా, అద్భుతం చేసిన తర్వాత మళ్ళీ నీకు రోగం రాదా? మళ్ళీ నీవు బలహీన పడతావు. కానీ దేవుని వాక్యముతో నీవు జీవిస్తే, దేవుని వాక్యముతో నీవు నిజంగా దేవుని చిత్తాల ప్రకారము నీవు జీవించినప్పుడు దేవాది దేవునిలో తిరిగి నీవు పాపము చేసేదానికి అవకాశం లేకుండా దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉండి నీ మనస్సాక్షిని ఎప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, శిశువులను చూసి, అక్కడ ఉన్న అందరిని చూసి అద్భుతాలు చేస్తూ తండోగా పరిగెత్తుతూ ఉంటే దేవుడు అన్నాడు, నీవు నన్ను వెంబడించాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని నా సిలువని ఎత్తుకొని అనుదినము నీవు వెంబడించు అన్నాడు. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈరోజు దేవుడు మన కోసము ఆయన చేస్తున్న కార్యం కదమంటే, ఆయనని మనం వెంబడిస్తూ ఆయన్ని మనం వెంబడించాలి అంటే ఇంకా కూడా మనం ఏమి చేయాలనేది కూడా దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకా ఏదైనా సువిశేషం 22వ అధికారం 42వ వచనం పడింగా. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. తమిళ్. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఏమి చేస్తున్నంటే ఆయన చిత్త ప్రకారము ఆయన జీవించి ఆయన బాటలో ఆయనను వెంబడించినట్టు బైబిల్ చెప్తున్నమాట. వెంబడించినట్టు బైబిల్ చెప్తున్నమాట. తండ్రి, నీ చిత్తమే, నా చిత్తము కాదు. నీ చిత్తమైతే ఈ గిన్నె నాలో నుండి తొలగించము. అది కూడా నా ఇష్టము కాదు, నీ చిత్తం. నీ చిత్త ప్రకారము నేను ఏమి చేయాలో నీవు నాకు నేర్పించుము. నేను నిన్ను వెంబడించేదానికి నీ చిత్తమైతేనే నేను వెంబడించగలను, కానీ నా చిత్తము నా ఇష్టమైతే నేను నిన్ను వెంబడించలేను అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీకు నాకు మనకి నేర్పిస్తున్న ఒక పాఠం. ఆండవరే, என்னோட சித்தம் இல்லை, உன்னோட சித்தப்படி நான் எப்படி வாழணும், உன்னோட சித்தப்படி நான் எப்படி நடக்கணும், எனக்கு ஆண்டவர் அதை நீ கற்றுக் கொடுத்து உன்னை பின்பற்ற வழிகள் எனக்கு காட்டன்னு சொல்லிட்டு ஆண்டவராக இயேசு கிறிஸ்து தகப்பனை கேட்கிறார். அதே ஆண்டவராக இயேசு கிறிஸ்து இன்னைக்கு உனக்கும் எனக்கு ஆண்டவர் சொல்ற ஒரே வார்த்தை, என்ன நீ பின்பற்றுன்னு சொன்னா என்னோட சித்தம் என்ன இருக்குதோ அதன்படி நீ நடக்கணும், அதன்படி என்னை பின்பற்றணும்ன்றார் ஆண்டவர். அவரோட சித்தம் என்ன? அவரோட சித்தம் நீ முழுமையா மனம் மாறி இல்லையா உண்மையான ஒரு பரிசுத்தமான ஒரு வாழ்க்கை வாழணும். அதுதான் నిజమైన మారు మనసు పొంది మనపూర్వకమైన జీవితాన్ని నీవు జీవించాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం కూడా అదే మాట చెప్తున్నది. యేసుక్రీస్తు ఆ మాట అక్కడ పలుకుతున్నారు. యోహాను ఏదైనా సువిశేషం 6వ అధికారం 38వ వచనం కూడా పడింగా. నా ఇష్టము నెరవేర్చకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకములో నుండి నేను దిగి వచ్చాను అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట. తమిళ్. ఆమేన్. పరలోకములో నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటండి? తండ్రి చిత్తం ఏమై ఉన్నదో అది నెరవేర్చడానికి వచ్చాడు. అర్థమైందండి? ఈరోజు నీవు నేను ఒక పాప క్షమాపణ పొందుకొని మన శాపము తొలగించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన మన కోసము చెమట రక్తముగా మార్చి మన కోసం నిందలు అనుభవించి మన కోసం అవమానాలు అనుభవించి ఆయన ముల్లి కిరీటాన్ని పెట్టుకొని ప్రక్కపు బల్లెపు పోటు పొడిపించుకొని
ఆయన మన కోసం మరణించింది దేనికంటండి? నీవు నేను మనము మన పాపాలను ఒప్పుకొని ఆయన కొరకు మనము జీవించే దానికోసం కదండి. ఈరోజు ఆయన పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చారంట? ఒకటి, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఏది తండ్రి చిత్తము? మన పాపాన్ని క్షమించేదే తండ్రి చిత్తం, మనకు విమోచన కలిగించేదే తండ్రి చిత్తం. ఆ చిత్తాన్ని దేవుడు నెరవేర్చాడు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నీవు నేను మనము ఈరోజు ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా మన జీవితాన్ని మార్చుకోవాలనేది దేవుడు ఇక్కడ కోరుతూ ఉన్నాడు. ఇది నా ఇష్టము కాదు అంటున్నారు. ఈరోజు మనం అంటాము, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని వాక్యాలలో మనము ఆ యొక్క పెడచెవుని పెట్టేసి ఏమంటాం? నా ఇష్టం இல்லையா? எத்தினி வசனத்தை நாம் கேட்டாலும் என்னோட இஷ்டப்படி தான் நான் வாழ்வேன், எனக்கு எது விருப்பமோ அதை மட்டும்தான் நான் செய்வேன். ஆனால் ஆண்டவர் அப்படி செய்யலை இல்லையா? ஆண்டவராக இயேசு கிறிஸ்து நமக்காக உயிர் கொடுத்த ஒரு ஆண்டவர், நமக்கு ரட்சிப்பு கொடுத்த ஒரு ஆண்டவர், நம்ம பாவத்தை மன்னிச்ச ஒரு ஆண்டவர். அவரை பின்பற்றுன்னு சொன்னால் ஒரு பாவப்பட்ட வாழ்க்கை நமக்கு இல்லாமல் கர்த்தரோட சித்தம் என்ன இருக்குதோ அதன்படி நடக்க சொல்கிறார் ఆండవర్. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మనకి ప్రాణ విమోచన ఇచ్చింది. దేనికంటే మన పాపములను మనం ఒప్పుకొని ఒక పవిత్రమైన జీవితం జీవించి నీవు నా వాక్యముతో జీవించమనేది దేవుని చిత్తమై ఉన్నది. మన ఇష్టానికి మనం జీవించేది కాదు కదండి. ఈరోజు మనకు పుట్టిన పిల్లలే నా ఇష్ట ప్రకారమే నేను జీవిస్తానంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా శారీరకంగా ఉన్న మనకే ఎంతో కోపం వస్తున్నది. ఇందుక మిమ్మల్ని నేను పెంచాను, ఇందుక నేను కష్టపడ్డాను, ఇందుక నేను ఎండనక వాననకుండా కష్టపడి నిన్ను పెంచాను అని చెప్పేసి మన బిడ్డలకు మనం చెప్తాం. మన బిడ్డల మీద మనం కోపడతాం, ఇందుక నేను పెంచింది అని చెప్పి. కారణం నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను, నేను తాగుతాను, నేను లోకముతో తిరుగుతాను, నేను పాపము చేస్తాను అని అంటే తల్లిదండ్రులుగా మనమే ఒప్పుకాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, మన కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మనకొక పాప విమోచన ఇచ్చి ఆయన కోసం మనం జీవించాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉంటే, ఈరోజు నా ఇష్టము అని అంటే తల్లిదండ్రులుగా మనకెంత కోపం వస్తుందో ఆయనకు కూడా అలాంటి కోపం వస్తుంది. కానీ ఈరోజు ఈ 2025లో నిన్ను నన్ను మనమలను ప్రేమించి ఆయన కల్వరి యొక్క ప్రేమ ద్వారా ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు, నీ కొరకు నేను చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకొని నీ ఇష్టము కాకుండా నా ఇష్టం ఏమై ఉన్నదో నా వాక్యముతో నీవు జీవించు, నా చిత్త ప్రకారం నువ్వు చెయ్యి అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని చిత్త ప్రకారము, దేవుని చిత్తము ఏమై ఉన్నదంట? ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించేదే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమన్నది? ఆయన వాక్యముతో మనము జీవిస్తూ మన పాపాన్ని విడిచిపెట్టి ఆయనలో పరిశుద్ధంగా జీవించేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఒకటి, ఆయన వాక్యాన్ని వినాలి, వినిన మనము హృదయములు చేర్చుకొని మన పాపాన్ని విడిచిపెట్టాలి. మన పాపాన్ని విడిచిపెడుతూ అనుదినము ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తూ పరలోక రాజ్యము కోసము మనము సిద్ధపడేవారముగా ఉండాలి. అది ఆయన చిత్తం. నీవు నేను మనము ఆయన యొక్క పరలోక రాజ్యములో మనము నివాసము చేయాలనే దానికోసమే పరలోకము నుంచి భూలోకానికి వచ్చి మన కోసం రక్తము కార్చి ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనం ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన పరలోకములో ఉండాలి అని. ఇది దేవుని చిత్తం. దేవుని యొక్క వాక్యం అదే చెప్తున్నది. యేసు ప్రభు మన కొరకు సిలువ మోసాడు. మనం ఏం చేస్తున్నామంట? యేసు ప్రభు మన కోసం ఏం చేశాడంట? సిలువను మోసాడు కదా. మనము యేసుక్రీస్తు సిలువని వెంబడించేవారిగా ఉండాలి. ఆయన మోసాడు. ఆ మోసిన సిలువ మన పాపము కొరకై ఆయన మోసాడు. ఆ యొక్క మోసిన యేసుక్రీస్తుని నీవు నేను వెంబడించి మన పాపాన్ని ఒప్పుకొని ఒక పరిశుద్ధమైన జీవితము జీవించాలనే దానికోసమే అనుదినము నీవు నన్ను వెంబడించు అన్నాడు. అనుదినము నీవు నన్ను వెంబడించు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా నీవు నేను మనము ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల ఏది కోరుకుంటున్నాడో అటువంటి జీవితము మనము జీవించాలి. మన పిల్లలు ఎలాగైతే ఒక మంచి భవిష్యత్తు కలిగి మంచిగా క్రమముగా పద్ధతిగా ఒక మంచి
పేరు తీసుకొచ్చే పిల్లలుగా ఉండాలని మనం ఎలాగైతే అనుకుంటామో, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు విమోచించిన దేవుడు కూడా మనము ఈ లోకములో జీవించినంత కాలము ఆయనని వెంబడించే బిడ్డలుగా, ఒక పవిత్రముగా పరిశుద్ధముగా ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాము. దేవుడు కోరుకునేది కూడా అదే. నీ ఇష్టము కాదు, నా ఇష్టం ఏమున్నదో నా ఇష్ట ప్రకారం నువ్వు జీవించు అనేది దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట. మన సొంత చిత్తాన్ని మనం నెరవేర్చకూడదు. దేవుని చిత్తం ఏమన్నదో దాని ప్రకారం మనం చేయాలి. ఇది తప్పు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తుంటే దాన్ని విడిచిపెట్టాలి. ఇది పాపము అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తుంటే మనము దాన్ని విడిచిపెట్టాలి. ఇది అన్యాయము, ఇది న్యాయము కాదు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు దాన్ని మనం విడిచిపెట్టాలి. అది ఎలాగా తెలియజేస్తారు? ఆయన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన వాక్యము ద్వారా మనకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో కూడిన ఒక హెచ్చరిక. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా చిత్తం ఏమైనదో దాని ప్రకారం మీరు జీవించండి. నీ చిత్తం కాదు, నీ సొంత చిత్తము కాదు, నీ సొంత జ్ఞానము కాదు, నా ఇష్టమని మీరు జీవించొద్దు. నాకు ఏది ఇష్టమో నా ఇష్ట ప్రకారం మీరు జీవించండి. నా వాక్య ప్రకారం మీ జీవితాన్ని మార్చుకోండి. అప్పుడు మీరు నా యొక్క పరలోక రాజ్యములో మీరు ఉంటారు అంటూ ఉన్నారు. మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు అంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ సొంత చిత్తాన్ని నువ్వేం చేసుకోవాలి? సంపుకోవాలి. నీ సొంత కోరిక నువ్వేం చేసుకోవాలి? సంపుకోవాలి. దేవుని యొక్క వాక్యం అదే చెప్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసుకుంటూ అక్కడ అద్భుతమైన మాట ఉంది. గలతీయులు 2వ అధ్యాయం 20వ వచనం కూడా పడింగా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాదు అంటూ ఉన్నాడండి. ఇక్కడ క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చాలు. తమిళ్ ఆమేన్. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఏం చెప్తున్నాడు? ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. మళ్ళీ చదవండి ఆ మాటని. ఇక జీవించువాడిని నేను కాదు. ఏం వేయబడ్డాడంట ఆయన? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడిని నేను కాదు. అర్థమైంది ప్రియమైన? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే మన పాపము, మన శాపము, మన సొంత చిత్తము, మన యొక్క అన్ని కోరికలన్నీ కూడా మనం ఏమి చేసేయాలంటే సిలువ వేసేయాలి. మనము ఎప్పుడైతే దానిని సమర్పణ జీవితము కలిగి మనం ఉంటామో అప్పుడు ఇక జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. నీ సొంత ఇష్టాన్ని నీవు సంపుకోవాలి. నీ సొంత కోరికను నువ్వు సంపుకోవాలి. ఈ లోకముతో నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తాను, నేను పాపముతో జీవిస్తాను అని చెప్పి అనుకుంటున్న ప్రతి ఆలోచన సంపుకోవాలి. దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని నువ్వు సంపుకోవాలి. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. ఇక జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట అండి. ఈరోజు నీవు చెప్పగలవా మాట? అనుదినము ఆయన సిలువని ఎత్తుకొని మనం వెంబడిస్తూ ఆయన కోసం మనం జీవించాలనేది ఇక్కడ అపోస్తలుడైన పౌలు నీకు నాకు మనకి నేర్పిస్తున్న ఒక మాట. నాలో జీవించేది నేను కాదయ్యా, నాలో జీవించేది నా సొంత చిత్తము కాదు, నాలో జీవించేది అహంకారం కాదు, నాలో జీవించేది గర్వము కాదు, నాలో జీవించేది అసూయ కాదు, నాలో జీవించేది కుళ్ళు కాదు, నాలో జీవించేది దుర్మార్గత కాదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయంలోకి వస్తుందో అప్పుడే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. కర్తరోட వార్త எப்போ உன் இருதயத்துக்குள்ள வருதோ அப்போ கர்த்தரோட சித்தம் என்ன இருக்குதோ அதன் படி தான் நீ வாழுவேனே. கர்த்தரோட வார்த்தை உன் இருதயத்தை இல்லாத நீ வாழ்ந்து கொண்டேனா நீ என்ன சொல்லுவேனா? என்னோட இஷ்டம், நான் உலகத்தில் இப்படி தான் வாழ்வேன், நான் இப்படி தான் இருப்பேன் அப்படின்னு சொல்லிட்டு மொண்டியாக நாம் என்ன பண்ணுவோம்? மொண்டியாக நாம் வாழ்ந்து கொண்டே இருப்போம். உண்மையாக கர்த்தரோட வார்த்தை நம்ம இருதயத்துக்குள்ளே வந்தேன்னு வச்சுக்க, கர்த்தாவே உன்னோட சித்தம் என்ன இருக்குதோ அதன்படி நான் வாழ்கிறதுக்காக எனக்கு ஞானத்தை கொடு ஆண்டவரே, உன்னோட வழிகளை நடக்கிறதுக்கு எனக்கு ஒரு ஞானத்தை கொடு ஆண்டவரே,
இந்த பாவப்பட்ட உலகத்தில் நான் இல்லாத அளவுக்கு ஒரு பரிசுத்தமான வாழ்க்கை எனக்கு கொடு ஆண்டவரே. அப்படின்ட்டு நீ ஜெபம் பண்ணுவ, அப்படின்ட்டு நீ கேட்ப. நீ இல்லையா, வசனம் எப்போ நம்ம இருதயத்துக்குள்ள வரதோ அப்போ అది நமக்கு వేల చేయ హృదయத்துக்குள்ள. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడు అది పని జరిగిస్తుంది. నీ సొంత చిత్తాన్ని చంపేస్తుంది, అది నీ సొంత కోరికని చంపేస్తుంది, అది నీ యొక్క పాపపు మార్గాన్ని అంతా కూడా తుడిచివేస్తుంది. అది దేవుని వాక్యము నీ జీవితాన్ని మార్చేది, దేవుని వాక్యము నీ తలంపును మార్చేది, దేవుని వాక్యము జీవపు మార్గములోకి నిన్ను నడిపించేది, దేవుని యొక్క వాక్యము నరకములోంచి నిన్ను తప్పించి పరలోకానికి తీసుకొని వెళ్ళేది. కాబట్టే దేవుని యొక్క వాక్యముతో నీవు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు. கர்த்தரோட வார்த்தைக்கு நீ எப்போ கீழ்படுறியோ அப்போ கர்த்தரோட சித்தம் என்ன இருக்குதோ அதன்படி தான் நீ நடப்ப, அதை நீ நிறைவேற்றுவேன்னு. இதுதான் ஆண்டவர் சொல்கிறார். இனி நான் வாழ்கிறது நான் அல்ல ஆண்டவரே, நீர் தான் எனக்குள்ளே வாழ்ந்து கொண்டிருக்கிறீங்க. என்னோட வாழ்க்கை எந்த கிடையாது ஆண்டவரே, நீ போட்ட பிச்சை, நீ செய்த அற்புதம். இதுதான் ஆண்டவர் 2025 கூட நமக்கு இந்த சிலுவை தியானத்தை கொடுத்தார். ஆண்டவர் நாம் அவருக்குள்ளே வாழணும், அவருக்குள்ளே நாம் இருக்கணும். எப்போ அவருக்குள்ளே நம்ம வாழ்கிறோமோ அப்போ நம்மளை ஆண்டவர் வந்து ஆசீர்வதிப்பார். ஆண்டவரோட வார்த்தை அதுதான் சொல்லுது. அதே கலாத்தியர் 1ஆம் அதிகாரம் 4வது வசனம் கூட படிங்க. அதே கலாத்தியர் 1:4 కూడా చదవండి. ఆమేన్. ఆమేన్. చూడండి దేవుని వాక్యం చెప్తుంది, ఈ దుష్టకాలము, నిన్న కూడా మీకు చెప్పాను కదండి, ఈ దుష్టకాలము, ఈ పాపపు కాలములో నుంచి మనములని వేరుపరచుటకు, ప్రత్యేకించబడుటకు తన్ను తానే దేవుడు అప్పగించుకున్నాడంటండి. இந்த பொல்லாத காலத்தில் நம்மளை விடுவிக்கிறதுக்காக அவரே நமக்காக தன் ஜீவனையே கொடுத்துட்டார், தன் உயிரே கொடுத்தார் ஆண்டவர். எதுக்கு? இந்த பொல்லாத காலத்தில், இந்த பொல்லாத காலம், இந்த பாவப்பட்ட உலகத்திலேருந்து நம்மளை வேறுபரித்து ஒரு பரிசுத்தமான வாழ்க்கை நம்ம வாழ்கிறதுக்கு யோசனை பண்ணிப்பார் இல்லையா. இந்த தியாகத்தை நாம் தகப்பனோ, நம்ம தாயோ, நாங்கள் அக்காவோ, தங்கச்சியோ, இல்லையா ஹஸ்பண்டோ, వైఫో யாருமே இந்த தியாகத்தை பண்ண முடியாது. ఇంత గొప్ప త్యాగం ఈ యొక్క భయంకరమైన కాలంలో నీవు ఒక పరిశుద్ధంగా, మంచిగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా ఉండాలనే ఈ యొక్క త్యాగాన్ని నీవు చేసుకుని, నీ యొక్క తల్లిదండ్రులో లేకుంటే నీ తోబుట్లో నీ భార్యో నీ భర్త ఎవరు చేయలేని త్యాగం ఇది. మన జీవితం బాగుండాలని కోరుకునేది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. మనము మంచిగా జీవించాలనేది కోరుకునేది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. మన జీవితం ఆయనకి ఒక విలువగా కనిపించాలనేది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, దేవాది దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా కదా, తండ్రి చిత్తం ఏమై ఉన్నదంట, ఈ దుష్టకాలంలో నుంచి మనము వేరుపరచబడి ఒక పరిశుద్ధంగా జీవించడానికి తన కుమారుని మన కోసము త్యాగం చేశాడు, మన కోసం ప్రాణం పెట్టాడండి కదండి. మన జీవితం ఎంత మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మన హృదయం ఎంత మంచిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, మన లైఫ్ స్టైల్ ఎంత మంచిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అర్థమైందండి? మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరైతే మనకు ఉంటారో, కొన్నిసార్లు వాళ్ళే మనము పాడైపోవాలని కోరుకుంటారు కదండి. మనం పాడైపోతుంటే మనం చూసి నవ్వుకుంటారు వాళ్ళు కదా. మనం కష్టంలో ఉంటే వారు చూసి మనం నవ్వుకుంటారు, మనల్ని ఎగతాళి చేస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అలా కాదండి. పాడైపోతున్న నీ జీవితం బాగుపడి తండ్రి చిత్తాన్ని నీవు నెరవేరుస్తూ ఈ భూలోకంలో ఉన్నంతకాలం ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేక మందికి ఒక సాక్షిగా నీవు ఉంటూ నీకోసం ఏర్పాటు చేయబడిన ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ 2025 సంవత్సరాల ముందు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, త్యాగం చేశాడు. நம்மனெல்லாம் இருக்கணும்னு சொல்லிட்டு ஆண்டவர் விரும்புகிறார். ஆசீர்வாதமாக இருக்கணும்னு சொல்லிட்டு ஆண்டவர் விரும்புகிறார். சந்தோஷமாக இருக்கணும்னு சொல்லிட்டு ஆண்டவர் விரும்புகிறார். இந்த உலகத்தில் இருக்கிற வரையும் சமாதானத்தோடு, சந்தோஷத்தோடு, ஆரோக்கியமாக நீ இருந்து அதுக்கப்புறம் பரலோகத்தில் கூட நீ சந்தோஷமாக இருக்கணும் ஆண்டவர் விரும்புதா. 2025 வருஷத்துக்கு முன்ன இந்த உலகத்தை வந்து நமக்காக தன் உயிரே தந்தார் ఆండవర్, తన ఉయిరే తందారు. దేవుని వాక్యం చెప్తున్నది, ఆయన జీవాన్ని మన కోసం ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు.
అర్థమైంది ప్రేమ? ఆ తండ్రి అయిన దేవుడు ప్రతిరోజు ఆదాముతో అవ్వతో చాలా సంతోషంగా ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తండ్రి చిత్తం ఏమైనదో దాని ప్రకారం ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని వదిలేసి తన సొంత నిర్ణయాన్ని ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నారో, సొంత నిర్ణయం, సొంత ఆలోచన, సొంత తలంపు, తండ్రి చిత్తాన్ని మర్చిపోయారు వాళ్ళు. దేవుని మహిమను పోగొట్టుకున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. இல்லையா? ஆதாம் ஏவாள் எப்போ அவங்க ஆண்டவருக்குள்ளே இருக்கிறவரை ரொம்ப சந்தோஷமாக இருந்தாங்க. எப்போ அவங்களுக்கு ஒரு சொந்த சிந்தனை வந்ததோ, சொந்த யோசனை வந்ததோ, அப்போ ஆண்டவரோட மகிமை எழுந்துட்டாங்க. அவங்க ஆண்டவரோட ஆசீர்வாதத்தை விட்டுட்டாங்க. அவங்க ஆண்டவர் கூட இருக்கிற அந்த நல்ல உறவையை அவங்களுக்கு தூரமாயிடுச்சு. ஏன்? சொந்த சித்தம் எப்போ வந்ததோ, அவங்களுக்கு சொந்த யோசனை எப்போ வந்ததோ, சொந்த சிந்தனை எப்போ வந்ததோ, அப்போ அந்த கண்ணுக்கு அந்த படம் எப்படி தெரிஞ்சா ஒரு ரம்யமாக ரொம்ப அழகாக அது பாவப்பட்ட ஒரு யோசனை வந்துச்சு அவங்களுக்குள்ள. ఎప్పుడైతే సొంత చిత్తాన్ని వాళ్ళు తెలుసుకొని సొంత చిత్త ప్రకారం చేయాలనుకున్నారో అప్పుడు వాళ్ళ కళ్ళు ఆ పండు మీద పడినప్పుడు ఆ పండు రమ్యముగా వాళ్ళకి కనిపించింది. అదే పాపానికి దారి తీసిందండి. దేవుని చిత్తాన్ని వదిలేశారు వాళ్ళు, దేవుని రాజ్యాన్ని వదులుకున్నారు వాళ్ళు, దేవుని మహిమను పోగొట్టుకున్నారు వాళ్ళు, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు, కష్టాన్ని సంపాదించుకున్నారు, పాపాన్ని సంపాదించుకున్నారు కదండి. వారి జీవితంలో నెమ్మది లేని జీవితం అయిపోయింది, సమాధానం లేని జీవితం అయిపోయిందండి. కారణం తన సొంత చిత్తం, తమ సొంత ఆలోచన, సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు వాళ్ళు. దేవునితో ఉన్నంత వరకు ఏ కష్టం వాళ్ళకి లేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేంత వరకు ఏ బాధ వాళ్ళకి లేదు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఏమీ కొరత లేదు. ఈరోజు ఇదే ఆశీర్వాదం దేవుడు నీవు పోగొట్టుకోవద్దంటున్నారు. దేవుని మహిమను నువ్వు పోగొట్టుకోబాకంటున్నాడు, దేవుని సహవాసాన్ని నువ్వు పోగొట్టుకోబాకంటున్నాడు. దేవుని సహవాసం పోకుండా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటూ దేవుని మహిమలో నువ్వు ఉండాలి అంటే అనుదినము నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ఆయన శిలువను ఎత్తుకొని ఆయనని వెంబడించు అంటూ ఉన్నాడు. ఆయనని వెంబడించాలి, ఆయన వాక్యాన్ని మనం గైకొనాలి, ఆయన వాక్యముతో మనం జీవించాలి. అర్థమైందండి? నోవాహు కూడా దేవునితో ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం చేసుకుంటూ తండ్రి చిత్తాన్ని ఇది చెయ్యి అన్నాడు, అది చేశాడు. తన కుటుంబం రక్షించబడ్డది. ప్రపంచమే కష్టములో మునిగిపోతూ ఉంటే ఆ కుటుంబం మాత్రం రక్షణ లేకొచ్చింది. ఆ కుటుంబం దీవించబడ్డది, ఆ కుటుంబం ఆశీర్వదించబడ్డది. కారణం తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు వాళ్ళు. నోవాహు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఆదాము అవ్వ తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా వాళ్ళు పతనమైపోయారు. అబ్రహాము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. తన కుటుంబము ఆశీర్వదించబడ్డది. ప్రపంచంలోనే ఉన్న ప్రతి విశ్వాసికి ఆత్మీయ తండ్రిగా దేవుడు ఆయన చేశాడు. ఈరోజు అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనమలను ఒక ఆశీర్వాదకరముగాను దేవుని మహిమ పొందుకొని జీవించే బిడ్డలుగాను, ఆయనతో సహవాసం కలిగి జీవించే బిడ్డలుగాను, మనము సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో ఉండాలనే దానికోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క కల్వరి శిలువలో మన కోసం త్యాగం చేసి మనకు ఒక విమోక్షణ కలిగించాడు. ఈ విమోక్షణ మనం పొందుకున్న మనము ఆయన చిత్తం ఏమైనదో ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి. ఆయన చిత్తం ఏందండి? వాక్యముతో జీవించితే ఆయన చిత్తం. వాక్యముతో జీవిస్తూ మన జీవితాన్ని మార్చుకొని ఒక పవిత్రముగా, పరిశుద్ధముగా ఉండితే దేవుని చిత్తం. దేవుడు కోరుకునేది అదే. కాబట్టి అనుదినము ఆయన వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ ఆయన వాక్యముతో మనం జీవిస్తున్నప్పుడు ఈ 40 రోజులే కాదండి, ఈ 40 రోజులు మనకేంటంటే మనం దిద్దుకొని మనము స్థిరపడాలని దేవుడు ఈ 2025 ఇది మనకిచ్చాడు. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని వింటూ మనల్ని మనం సరి చేసుకుంటూ పోతే మనము ఒక స్ట్రాంగ్ పిల్లర్గా మారిపోతాం. ఒక ఆత్మీయ జీవితంలో బలంగా మనం ఉంటాం, ప్రార్థనా జీవితంలో మనం బలంగా ఉంటాం, ఒక పవిత్రమైన జీవితంలో బలంగా మనం ఉంటాం. ఇక మనకి ఏ లోటు లేకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మనం అలా కాకుండా ప్రియదండ ఏదో
నామకార్థానికి ఏదో వచ్చామా, ఆచార భక్తితో మనం వచ్చామా పోయామంటే ప్రయోజనం లేదు. మనం ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి? అనుదినం ఆయన శిలువ ధ్యానాన్ని ఎందుకు మనం ధ్యానిస్తూ ఉన్నాం కదండి? దేవుడు ఏదైతే మాట్లాడుతున్నా ఆ వాక్యాన్ని మనం విని చూడండి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మత్తయి సువిశేషం 7వ అధికారం 21వ వచనం పడింగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ చేయువాడే ప్రవేశించును అన్నాడండి. తమిళ్ 7:21. మత్తయి 5వ సువిశేషం 7:21. போக முடியாது, முடிஞ்சிச்சு கதை இல்லையா? ஏதோ சும்மா நம்ம வந்து கர்த்தாவே கர்த்தாவான்னு சொல்லிட்டு இங்கே சும்மா இருந்து நம்ம முட்டி போட்டு ஜெபம் பண்ண ஆண்டவர் கேட்க மாட்டார் சொல்லிட்டாருங்க இல்லையா? அவரோட சித்தம், பரலோகத்தில் இருக்கிற அவரோட சித்தம் என்ன இருக்குதோ அது யார் நிறைவேற்றுறாங்களோ அவங்க மட்டும்தான் பரலோகத்துக்கு போக முடியுன்றார் ஆண்டவர். அங்கே சர்டிஃபிகேட் கொடுத்துட்டாரு, டிவைட் பண்ணிட்டாரு. சும்மா நீ வந்து இங்கே உக்காந்து போயிட்டேன்னா நீ பரலோகத்துக்கு போக மாட்ட. என்னோட சித்தம் என்ன இருக்குது? கர்த்தரோட வசனம் படி நீ எப்போ வாழ்ந்து